రోజుకు ఏర్పాటు చేయబడిన ఆ టాపిక్ నేమ్ ఏంటి అన్నప్పుడు, అంత్య దినములలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అన్నది చాలా జాగ్రత్తగా ఈరోజు మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే అంత్య దినములలో మనమందరం కూడా బ్రతుకుతున్నాం. ఈ దినములలో చూడకూడనివి చూస్తున్నామో, వినకూడనివి వింటున్నామో. ఈ రోజులే ఇలా ఉంటే రాబోయే దినములు ఇంకెంత భయంకరంగా ఉంటాయో మనందరం కూడా ఊహించగలము. కాబట్టి ఒక మంచి అంశాన్ని, మన కుటుంబాలు కట్టుకునే ఒక మంచి అంశాన్ని దయచేసి మీరందరూ శ్రద్ధగా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి దయచేసి ఇంకా ఎవరో మ్యూట్ అయితే చేయండి ప్లీజ్ మీరు. రైట్, ఇక మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు మనం అందరము కూడా కుటుంబాలతో బ్రతుకుతున్నాము. మనందరికీ కుటుంబ వాతావరణం తెలుసు, కుటుంబ పరిస్థితులు మనందరికీ తెలుసు. అయితే ఈ భూప్రపంచంలో మంచి కుటుంబాలు అంటే బాగుపడిన కుటుంబాలు ఉన్నాయి, అలాగే పాడైపోయిన కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ భూమి మీద దేవునికి ప్రీతికరమైనది ఏంటి అన్నప్పుడు కుటుంబం అండి. దేవునికి ప్రీతికరమైనది కుటుంబము. అలాగే సాతానుకు కోపము పుట్టించేది కూడా కుటుంబమే. దేవునికి ప్రీతికరమైనది కుటుంబమే, సాతానుకు కోపము పుట్టించేది కూడా కుటుంబమే. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక కుటుంబాన్ని అపవాది తన మాయ చేత మోసం చేసి పాడు చేశాడు, మనందరికీ తెలుసు. ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో ఇది తినకూడదు, ఈ ఫలాలు తినకూడదు అన్నాడు. కానీ తినకూడదు అన్న ఫలాలు ఇదిగో అపవాది మాయ చేసి ఆ తొలి దంపతులతో వాడు తినిపించాడు. ఏ కుటుంబము ద్వారా దేవుడు తన సంకల్పాన్ని జరిగించుకోవాలి అనుకున్నాడో ఆ కుటుంబాన్ని, దేవుని సంకల్పాన్ని పాడు చేసిన వాడే అపవాది. అంటే అపవాది ఏంటంటే దేవునికి వ్యతిరేకముగా చేసేవాడు. దేవుడు వద్దన్నది మనుషులతో చేయించేవాడు అపవాది. అందుకే కుటుంబాల ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి అనుకున్నాడు. ఆ దేవుని సంకల్పాన్ని పాడు చేస్తున్న వాడే అపవాది. ఈరోజు ఇల్లులు కట్టుకోవటం చాలా ఈజీ అండి. ఇల్లులు కట్టుకోవటం అవసరమైతే గవర్నమెంట్ అయినా కట్టిస్తుంది. కానీ కుటుంబాలు కట్టుకోవటం అన్నది చాలా కష్టముతో కూడుకున్నదండి. ఇల్లులు చాలా ఈజీగా కట్టుకుంటున్నారు, కానీ కుటుంబాలను కట్టుకోలేకపోతున్నారు. కుటుంబము అనగానే వ్యక్తుల సమూహము. ఈరోజు కోట్లు ఖర్చు పెడుతున్నారండి గృహాలు నిర్మించుకోవడానికి. కోట్లు ఖర్చు పెట్టి గృహాలు కట్టుకుంటున్నారు, కానీ ఆ కట్టుకున్న గృహములో ఒక ముగ్గురు లేక నలుగురు లేక ఐదుగురు ఇదిగోనండి, ఐదుగురు కలిసి నివసించలేని పరిస్థితులు ఈరోజు కుటుంబాల్లో ఉన్నాయి. కాబట్టి మనం చూడగలిగితే జీవము లేని రాళ్లతో ఇల్లులు కట్టుకుంటున్నారు, జీవము కలిగిన మనుషులు కుటుంబాలను కట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు వివాహాలు చేసుకుంటున్నారు, కానీ విలువలు మర్చిపోతున్నారు. కలకాలము కలిసి ఉండవలసిన కుటుంబాలు కలహాలతో, ఇల్లీగల్ అఫైర్స్తో ఈరోజు చాలా మంది ఇదిగో హత్యలు చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు ఇదిగోనండి, అపవాది కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు. వాడి అగ్ని బాణములు విడిచిపెడుతున్నాడు. ఈరోజు కుటుంబాల్లో ఎలా బ్రతుకుతున్నారండి కుటుంబాలు అని మనం ఆలోచన చేయగలిగితే, ఒక కంపెనీలో ఒక స్విచ్ వేయగానే ఒక మెషిన్ ఎలాగైతే అది పనిచేస్తుందో వేరే మెషిన్స్తో పని ఉండదండి. దాని పని అది చేసుకుంటుందండి. స్విచ్ ఆన్ చేయగానే దాని పని అది చేసుకుంటుందండి.
అలాగే ఒక కంపెనీలో ఒక మెషిన్ ఏ విధముగా అయితే తన పని తాను చేసుకుంటుందో, అలాగే కుటుంబాల్లో కూడా యాంత్రిక జీవితాన్ని జీవిస్తున్నారు. ఒకరితో ఒకరికి సంబంధం లేదు, అన్యోన్యత లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు. ఇవన్నీ కూడా కుటుంబాల్లో కనుమరుగైపోతున్నాయి. మొన్న జరిగింది నేను పెట్టాను కదండి మన గ్రూపులో, కన్న తల్లిని చంపించిన కూతురు. అమ్మాయికి ఎంతండి, 16 సంవత్సరాలు, అంటే 10th క్లాస్ అమ్మాయి. ఈ 10th క్లాస్ అమ్మాయిని ఆ అమ్మాయి ఎవడో ఇన్స్టాగ్రామ్లో ఎవడో పరిచయం అయితే, ఆ పరిచయం అయిన వాడు, అమ్మ నువ్వు చేస్తున్న తప్పు, నీ వయసు ఎంత అని అమ్మ మందలించినందుకు అమ్మ మీద కక్ష పెంచుకున్న ఒక కూతురు తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆమె ప్రారంభంలో ఏం చేసిందంటేనండి, ఆమె నిద్రిస్తున్నప్పుడు గొంతు నులిమి కర్రతో తలపై కొట్టి వాళ్ళు చనిపోయింది అనుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత కొంత టైంకు మళ్ళీ రిటర్న్ వచ్చారు వీళ్ళు. ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ వీళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, అమ్మాయి వెనక్కి వచ్చిన తర్వాత ఇంకా కాళ్ళు చేతులు కదులుతున్నాయి, ఆడిస్తుందని చెప్పి మళ్ళీ బాయ్ ఫ్రెండ్ను వాళ్ళ తమ్ముని పిలిపించి, ఇదిగోనండి ఆ తల మీద కొట్టి, ఆ తర్వాత సుత్తతో కొట్టి మరి చంపేసిందంటే, కుటుంబ పరిస్థితులు, కుటుంబ విలువలు ఎందుకు ఇలా మారిపోతున్నాయి? ఎందుకు మనం చూడగలిగితే ఎందుకు అనురాగాలు ఎందుకు ఉండటం లేదు కుటుంబాలలో? సొంత తల్లి కదండి, పరాయిది కాదు కదా, సొంత తల్లి కదా. అందుకే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగో ఇలాంటి పరిస్థితులు కుటుంబాల్లో ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే కుటుంబాల్లో ఇవి లేవండి. అన్యోన్యత లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, కుటుంబాల్లో అనురాగము లేదు. ఇవన్నీ కూడా రాను రాను కనుమరుగైపోతున్నాయి. అందుకేనండి చూడకూడనివి చూస్తున్నాం మనము, వినకూడనివి వింటున్నాం మనము. భయంకరమైన ఇదిగోనండి ఈ వార్తలు మనం వింటున్నాము. ఎందుకు ఇలా ప్రపంచం ఇలా మారిపోతుందంటే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులైన పౌలు గారు తిమోతి 2వ పత్రికలో మరి 3వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడండి. మనుషులు ఎలా ఉంటారో ఆయన ముందే చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి కుటుంబాల్లో మనం చూడగలిగితేనండి, ఈరోజు కుటుంబాలు కట్టుకోవాలి అంటే మరి దేవుడు మన మేలు కొరకు ఎన్నో మాటలు తన పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడు. మరి ఈరోజు కుటుంబాల్లో కలహాలకు కారణం ఏమిటి? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగలిగితే, ఈ అంత్య దినములలో మన కుటుంబాన్ని కట్టుకునే మాటలు మరి మనం విందాం. చాలా జాగ్రత్తగా మనం చూడగలిగితే, దయచేసి అందరం కూడా అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ మనం చూడగలిగితే ఈ మాటలు రాస్తున్నది పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? మద్యముతో మత్తులై ఉండకుడి అంటున్నాడు. తర్వాత దానిలో దుర్వ్యాపారము కలదు అంటున్నాడు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అంటున్నాడు. అసలు మద్యానికి ఆత్మపూర్ణతకు ఏం సంబంధం ఉందండి? సంబంధం ఏంటండి? మద్యం అంటే అది మత్తునిచ్చేది, ఆత్మపూర్ణులంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అని అర్థం. మరి ఈ రెండు సందర్భాలు, ఈ రెండు ఒకే వాక్యంలో ఎందుకు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకు రాయించాడు అంటే, ఏమైనా సంబంధం ఉన్నదాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు అంటున్నాడు. ఒక మద్యము సేవించిన వ్యక్తి, ఒక మద్యము త్రాగిన వ్యక్తి, మీరు ఆలోచన చేయగలిగితే ఆ మద్యము తాగిన వ్యక్తి అతను మద్యము కంట్రోల్లో ఉంటాడు.
విచక్షణ కోల్పోతాడు. తర్వాత తన మరి తన తన ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, తన నడక సరిగ్గా నడవలేడు, ఎక్కడ పడుకుంటాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఎందుకు ఇలా చేస్తున్నాడు అన్నప్పుడు, ఎందుకంటే ఒక మద్యము తాగిన వ్యక్తి మద్యము యొక్క కంట్రోల్లో ఉంటాడు, దాని కంట్రోల్లో ఉంటాడు. ఎన్ని సందర్భాలండి. మద్యము తాగిన మత్తులో ఏం చేశాడంటే, మద్యం తాగిన మత్తులో వెళ్ళిపోయి ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొండ సినిమాను మెడకేసుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో రోడ్ల మీద వాడు నడి రోడ్డు మీద వెళుతూ ఉంటాడండి ఈ మద్యం తాగిన వ్యక్తి. అందుకే ఓ చెల్లి తెలియదు, ఓ తల్లి తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదండి. ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు, మద్యము తాగిన వ్యక్తి మద్యము కంట్రోల్లో ఉంటున్నాడు. మొన్న ఎండాకాలంలో మరి ఎవరో ఆయన, ఆ గొప్ప వ్యక్తి ఎవరో నాకు తెలియదు, కానీ అందరేమో చలివేంద్రాలు పెడుతుంటే ఆయనేమో మద్యం వేంద్రం పెట్టాడండి. ఆయన వస్తున్న వారికి గ్లాసులో మద్యం పోసిస్తున్నాడు, వాళ్ళు తాగి నడుపుతున్నారు. మరి అది ఎక్కడో కానీ మనం ఆలోచన చేయగలిగితే, అంటే మద్యముతో మత్తులై ఉండకుడి అని ఎందుకు అంటున్నాడు అంటే, మద్యము త్రాగిన వ్యక్తి మద్యము కంట్రోల్లో ఎలాగైతే ఉంటాడో అలాగే మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి పరిశుద్ధాత్మతో నింపబడిన ఆత్మపూర్ణులు వీరు వారికి నచ్చినట్టుగా ఉండరు, వారికి నచ్చింది చెయ్యరు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఇదిగోనండి ఆత్మ నడిపించినట్లుగా నడుస్తారు, ఆత్మ కంట్రోల్లో ఉంటారు. ఆత్మనే వారిని లీడ్ చేస్తుందండి. అందుకే అక్కడ ఏమన్నాడు, అక్కడ ఆత్మపూర్ణులై ఉండండి. అక్కడ డార్క్ బోల్డ్ లెటర్స్తో ఉంది చూడండి. క్రొత్త నిబంధనలో ఆత్మని ఎక్కడైతే బోల్డ్ లెటర్స్తో, డార్క్ లెటర్స్తో ఉందో అది పరిశుద్ధాత్మకు సంబంధించింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎక్కడైతే ప్రభు అని బోల్డ్ లెటర్స్తో ఉందో అది ఇదిగోనండి తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న తండ్రికి సంబంధించిన పదమని మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆత్మపూర్ణులై ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీకు ఒక గైడెన్స్ ఇస్తా ఉంటాడు. అందుకేనండి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంటాడు. ఒక మద్యముతో తాగిన వ్యక్తి మద్యము కంట్రోల్లో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మను పొందుకున్న మనము పరిశుద్ధాత్మ కంట్రోల్లో లేకపోతే ఎలా, మీరు ఆలోచించండి. అందుకే మనం చూడగలిగితే ఎందుకు కుటుంబాల్లో కలహాలు, ఎందుకు కుటుంబాల్లో గొడవలు అని మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకు ఐక్యత లేదని మనం ఆలోచన చేయగలిగితే, కుటుంబములో అందరూ ఆత్మపూర్ణులుగా లేరు, ఆత్మ యొక్క లీడింగ్లో లేరు గనక, ఆత్మ చేత నడిపించబడటం లేదు గనక. అందుకేనండి కుటుంబాల్లో కలహాలు, కుటుంబాల్లో గొడవలు. అందుకే ఒక మద్యము సేవించిన వ్యక్తి దాని కంట్రోల్లో ఉన్నప్పుడు, ఆత్మను పొందుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మ కంట్రోల్లో ఉండలేకపోతున్నాడో, ఆత్మ చెప్పినట్టుగా ఎందుకు నడుచుకోలేకపోతున్నాడు. అందుకే అంటున్నాడు, ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మ చేత నడిపించబడండి. మీ కుటుంబాల్లో ఎందుకు కలహాలు ఉంటాయి, ఎందుకు గొడవలు ఉంటాయి, మీరు ఆలోచించండి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆత్మపూర్ణులై ఆత్మ చేత నడిపించబడితే ఈ కలహాలు ఎందుకుంటాయండి కుటుంబాల్లో? అంటే ఉంటున్నాయంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో ఆత్మపూర్ణులుగా లేరు. ఇది మొదటి విషయం అయితే, ఇక రెండో విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, కుటుంబాల్లో ఎందుకు ఐక్యత లేదు, ఎందుకు యూనిటీ అనేది లేదని మనం చూడగలిగితే, దయచేసి అదే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి అందరం కూడా 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాము. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ, ఇక్కడ కూడా బోల్డ్ లెటర్స్ ఉపయోగించాడు చూడండి. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలవబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు అంటే పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడితే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏముంటుందటంటే ఒక యూనిటీ ఉంటుందట. ఈ ఐక్యతను ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు కలిగించింది. ఇది ఈ యూనిటీని పరిశుద్ధాత్మ దేవుడు కలిగించింది. ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో అక్కడండి ఒక ఓర్పు, ఒక సహనము, ప్రేమలు ఉంటాయండి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఇదిగోనండి కుటుంబములో ఐక్యత ఉంటుంది. సంఘములో ఉంటే సంఘములో ఇదిగోనండి సంఘానికి ఇదిగోనండి ఆ కుటుంబము ద్వారా క్షేమం ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి మన కుటుంబాల్లో ఐక్యత ఉండాలి అన్న మనలో ఇదిగోనండి ఏముండాలి అంటే ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఈరోజు మనం చూడగలిగితే ఒకవేళ భార్యాభర్తల మధ్య ఒకరేమో ఆత్మపూర్ణులుగా ఉండి ఒకరేమో దురాత్మపూర్ణులుగా ఉన్నారనుకోండి. ఈయన చెప్పింది ఆ వద్దంటది, ఆమె చెప్పింది ఈయన వద్దంటాడు. ఇక గొడవలు కలహాలు ఎందుకు జరగవు మీరు ఆలోచించండి. ఈయనేమో ఇటు వెళ్దామంటాడు, ఆమెమో అటు వెళ్దామంటది. ఇక కుటుంబాల్లో గొడవలు కలహాలు ఇవన్నీ కూడా కారణం ఏంటంటే ఇదిగో ఇరువురు కూడా ఆత్మ చేత నింపబడిన వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ లో కుటుంబాల్లో ఉండాలి. అంటే యూనిటీ, ఐక్యత కుటుంబాల్లో లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగోనండి పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం లేదు అని దాని అర్థము. ఈరోజు ఎన్ని కుటుంబాలు ఐక్యతతో ఉన్నాయి మీరు ఆలోచించండి. కుటుంబంలో ఇద్దరున్నా కలిసి ఉండటం లేదు, కుటుంబంలో ముగ్గురున్న వీళ్ళు వాళ్ళు మాట్లాడుకోరు. ఇలాంటి రోజుల్లో ఈరోజు మనం బ్రతుకుతున్నాం. అందుకే ఒక మెషిన్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో తన పని తాను చేసుకుంటున్నాడు, బ్రతుకుతున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు. ఒక ఫ్యామిలీలో అటండి భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోరట. మరి ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎలా చెబుతారు అన్నప్పుడు ఒక పేపర్ మీద రాసి టేబుల్ మీద పెడతారటండి. అది భార్య కానీ భర్త కానీ చూసుకోవాలట. ఇప్పుడు ఏం జరిగిందంటే భర్త ఎర్లీ మార్నింగ్ ఆయన ట్రైన్కి వెళ్ళాలి, ఆయన పలానా టైంకు ఆయన అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. భర్త పేపర్ మీద రాశాడు, నేను 3ంటికి లేవాలి, ఎర్లీ మార్నింగ్ నన్ను 3ంటికి లేపాలి అని చెప్పి పేపర్ మీద రాసి టేబుల్ మీద పెట్టాడు. ఆ స్లిప్ భార్య చూసింది. ఓహో 3ంటికి లేపాలని ఆ స్లిప్ భార్య చూసిందండి. భార్య చూసిన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు ఆమె ఎర్లీ మార్నింగ్ 3ంటికి లేచి ఆమె ఏం చేసింది, పేపర్ మీద 3 అవుతుంది లేవండి అని చెప్పి పేపర్ మీద రాసి ఆడబెట్టింది. ఆ తర్వాత ఈయన లేచిన తర్వాత 6-7 అయిందని లేచేసరికి ఒకటే గొడవ, నేను లేపమన్నాను, నేను చెయ్యమన్నాను, నేను లేపమన్నాను అని అంటే ఆమె ఆల్రెడీ రాసి పెట్టింది అక్కడ. అంటే కుటుంబాలలో ఒకరి మధ్య ఒకరికి మాటలు లేకపోతే, యూనిటీ లేకపోతే అనుకున్నది చెయ్యలేరు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉంటే ఒక వివేచన జ్ఞానం ఇస్తాడు. తద్వారా ఏదైనా సమస్యలు వచ్చాయా ఇదిగోనండి వాటిని సాల్వ్ చేసుకుంటారు. ఏది మంచో ఏది చెడో అన్ని కూడా ఇదిగోనండి ఆలోచిస్తూ ముందుకు వెళతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఉంటే ఇదిగోనండి ఆయనే వివేచన జ్ఞానం ఇస్తాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే
ఆత్మపూర్ణులుగా ఉండండి అంటున్నాడు, ఆత్మచేత నడిపించబడండి అంటున్నాడు, ఆత్మ ఐక్యతను కలిగిస్తుంది అంటున్నాడు. తర్వాత ఏం చెబుతున్నాడు అంటేనండి, ఆత్మ ఇదిగోనండి, ఆత్మ మనలో ఉంటే మనము ఫలిస్తామటండి, మనం ఫలిస్తామటండి. ఆత్మ మనలో ఉంటే మనము ఫలిస్తామటండి. అందరం కూడా దయచేసి గలతీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 22వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. అయితే ఆత్మఫలం ఏమనగా, ఇక్కడ కూడా బోల్డ్ లెటర్స్ తో రాశాడు చూడండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఈ 9 అండి. ఈ 9ని ఆత్మఫలాలు అంటే ఆత్మఫలాలు ఫలిస్తారు. ఎవరు ఫలిస్తారు? ఎవరైతే ఆత్మపూర్ణులుగా ఉంటారో, ఎవరిలోనైతే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో ఆత్మఫలాలు ఫలిస్తారు, ఆత్మఫలాలు ఫలిస్తారు. ఇందులో 3 అండి. మొదటి మూడు ఏంటండి? అవి ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ ప్రేమ, సంతోషము, సమాధానము గనక ఉంటే ఆ కుటుంబములో అపవాదికి చోటు ఉండదు. ఈ ప్రేమ, సమాధానము, ఇదిగోనండి సంతోషము ఉంటే, ఇవి ఒక్కొక్కరిలో ఉంటే ఆ కుటుంబములోనండి అపవాదికి చోటు ఉండదు. ఎవరు కూడా ఈ మూడు ఉంటే తర్వాత చెబుతున్నాడు, తర్వాత 3 దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము. ఈ 3 గనక ఒకరిలో ఒకరికి ఉంటే అపార్థాలు, అనుమానాలకు తావు ఉండదు. ఒకప్పుడు మనం చూడగలిగితేనండి, మరి ఆ పురుషులు, మరి భర్తలు భార్యలను టార్చర్ పెట్టేవారు, భార్యలను చంపేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఒక పురుషుడు భయపడే స్టేజ్కి వచ్చిందంటే, ఈ పరిస్థితి వచ్చిందంటే మీరు ఆలోచించండి. ఈరోజు అనుమానాలతో ఎంతమంది కుటుంబాలను కూల్చుకోవటం లేదు మీరు ఆలోచించండి. అనుమానాలు. అందుకే ఏమంటున్నాడు? ఈ 3 ఏంటవి? ఈ మూడు దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం. ఈ 3 ఉంటే కుటుంబాల్లో అపార్థాలు ఉండవు, అనుమానాలకు తావు ఉండదండి. ఈ 3 గనక ఉంటే తర్వాత 3 ఇదిగోనండి, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి గనక ఉంటే కుటుంబాలలో కలహాలు, గొడవలు ఉండే అవకాశము ఉండదు. ఇదిగోనండి, వీటికి అవకాశము ఉండదు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనము ఇదిగోనండి ఆత్మను మనం ఎప్పుడైతే మనలోనికి వస్తాడో పరిశుద్ధాత్మ దేవుడు, ఇవన్నీ కూడా, ఈ ఆత్మ ఫలాలన్నీ కూడా మనలో పుట్టిస్తాడు. అందుకే మనం ఆలోచన చేయగలిగితే, అందుకే మనం చూడగలిగితే, ఈ అంత్య దినములలో భయంకరమైన రోజులలో మనం బ్రతుకుతున్నాము. మన కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే, మన కుటుంబాలు బాగుండాలి అంటే ఆయన అంటున్నాడు, ఆత్మ పూర్ణులుగా ఉండండి, ఆత్మ కలిగించు ఐక్యతను మీరు కాపాడుకోండి, ఆత్మ అనుగ్రహించే ఆత్మ ఫలాలు మీరు పొందుకోండి, వాటి చేత మీరు నింపబడండి అంటున్నాడు. మరి పాత నిబంధనలో కూడా మనం చూడగలిగితే, పాత నిబంధనలో కూడా దేవుడు ఇశ్రాయేలీలతో మరి చెబుతూ, మీరు మీ కుటుంబాలు బాగుండాలి అంటే మరి పాత నిబంధనలో కూడా మరి దేవుడు మరి మోషే గారి ద్వారా మాట్లాడుతూ మనమందరం కూడా చూడగలిగితే, సంఖ్యాకాండము, దయచేసి అందరం కూడా సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనము నుండి 23వ వచనం వరకు గల లేఖన భాగాలు అందరూ కూడా రాసుకోండి. 15 నుండి 23 వరకు గల లేఖన భాగాలు రాసుకోండి. ఇక్కడ సందర్భం మనందరికీ తెలుసు. ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు సినాయి పర్వతం దగ్గరికి వస్తారండి.
ఎందుకు సినాయి పర్వతం దగ్గర అక్కడ చాలా సంవత్సరాలు దగ్గర దగ్గర సుమారుగా ఒక 2 సంవత్సరాలు అక్కడ ఉంటారండి. ఒక 2 సంవత్సరాలు సినాయి పర్వతం దగ్గరే ఉంటారు. సినాయి పర్వతం దగ్గరే ఉంటారు. అక్కడే ఆజ్ఞలు పొందుకుంటారు. అక్కడే ఒక 2 years అక్కడే ఉంటారండి. సినాయి పర్వతం దగ్గర ఉంటారు. అయితే అక్కడ మరి మోషే గారి ద్వారా దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేల్లారా మీ సమాజం బాగుండాలి అన్నా, మీ కుటుంబాలు బాగుండాలి అన్నా అక్కడ దేవుడు మాట్లాడుతూ ఆయన చెబుతున్నాడు. మనం అందరం కూడా చూడగలిగితే దయచేసి 15వ వచనం నుండి మనం అందరం కూడా దయచేసి ముందుగా 18వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం చదవగలిగితే, వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. ఇక 2 పదాలు, ఒకటి మేఘము, రెండవది మందిరము. మేఘము, మందిరము. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలు తమ గుడారమును వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున ఇశ్రాయేలీల ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలచిరి. ఇక్కడ మేఘము మేఘము మేఘమని మనం చూస్తున్నాము. ఇంతకీ ఏంటయ్యా ఈ మేఘం అన్నప్పుడు అండి, ఈ మేఘముకు ఇశ్రాయేలుకు సంబంధం ఏంటి అన్నప్పుడు, మేఘము ఎక్కడ ఆగితే ఇశ్రాయేలీలు అక్కడ ఆగిపోయేవారు. మేఘము కదిలితే ఇశ్రాయేలీలు కదిలేవారు. అంటే ఇశ్రాయేలీలు కదలాలన్నా, ఇశ్రాయేల్ ఆగాలన్నా ఇదిగో మేఘమును అనుసరించి నడుచుకునేవారు. అందుకే అన్నాడు పగలు మేఘ స్తంభము అన్నాడు, రాత్రి అగ్ని స్తంభము అన్నాడు. ఎందుకు అగ్ని స్తంభం అంటే భయంకరమైన ఎడారుల మధ్యలో నుంచి వచ్చారు. భయంకరమైన సర్పములు, ఇదిగో తేళ్ల మధ్యలో నుంచి వాళ్ళు అరణ్యంలో నుంచి వచ్చారు. అందుకేనండి రాత్రి అగ్ని స్తంభము, పగలేమో మేఘ స్తంభము. మేఘము అని మనం చదువుకుంటున్నాము. అంటే ఈ మేఘము గురించి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి ఈ మేఘము పరిశుద్ధాత్మ దేవునికి ఒక సాదృశ్యముగా మనకు కనబడుతుంది. పరిశుద్ధాత్మ దేవునికి ఒక సాదృశ్యముగా కనపడుతుంది. ఎక్కడైతే ఆగుతుందో అక్కడ ఆగిపోతున్నారు. ఎప్పుడైతే ప్రయాది ముందుకు వెళుతుందో ఇశ్రాయేలీలు ముందుకు వెళుతున్నారు. అలాగేనండి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఇది చెయ్యమంటాడు, అది చెయ్యమన్నది చెయ్యాలి, వద్దన్నది మానేయాలి. అందుకే మనకు ఒక గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. భక్తుల జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ చేతనే నడిపించబడ్డారు భక్తులు కూడా. అందుకేనండి మేఘము కదిలితే కదులుతున్నారు, మేఘము ఆగితే ఆగిపోతున్నారు. మేఘము అని మనం చదువుకుంటున్నాము. తర్వాత ఇంతకుముందు మనం చదువుకున్న 18వ వచనం నుండి యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము ఆ మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలచిన ఎడల ఇశ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించిన ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారు నిలచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. ఇక్కడ మనం చూడగలిగితే రెండో మాట ఏంటంటే నోటి మాట చొప్పున యెహోవా నోటి మాట చొప్పున. ఈరోజు ఆయన నోటి మాట చొప్పున ఆయన ఎలాగైతే కుటుంబాలను కట్టుకోమన్నాడో ఆ విధముగా కట్టుకుంటే ఆ కుటుంబాలు ఎందుకండి నిలబడవు, ఎందుకు ఆ కుటుంబ వ్యవస్థ బాగుండదు? మీరు ఆలోచించండి. ఆయన చెప్పినట్టుగా మన కుటుంబాలు కట్టుకుంటే ఆ కుటుంబాల్లో ఎందుకు కలహాలు ఉంటాయి, ఆ కుటుంబాల్లో ఎందుకు గొడవలు ఉంటాయి, ఆ కుటుంబాల్లో ఎందుకు ఐక్యత ఉండదు? మీరు ఆలోచించండి. అందుకే రెండవది, మొదటిదేమో ఆత్మను అనుసరించి నడవాలి అంటారు. రెండవది ఆయన మాట చొప్పున.
అందుకే నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది, వెలుగై ఉన్నది. నీ త్రోవకు వెలుగు దేవుని మాట, దేవుని మాట, దేవుని మాట. అందుకేనండి, నా మాట చొప్పున ఇదిగో ఎవరైతే ఇదిగోనండి ఇల్లులు ఎక్కడ కట్టుకుంటా, నా మాట చొప్పున కట్టినవాడు బండ మీద తన ఇల్లును కట్టుకుంటాడండి. ఆయన మాట చొప్పున ఇదిగో కుటుంబాన్ని కట్టుకునేవాని ఇల్లు ఎక్కడుంటుందంటే బండ మీద ఉంటుంది, బండ మీద ఉంటుంది. ఎన్ని గాలులు వచ్చినా, వరదలు వచ్చినా, ఏది వచ్చినా దాని పునాది బండ మీద ఉన్నది గనక ఆ కుటుంబానికి ఏమీ కాదండి, ఆ ఇంటికి ఏమీ కాదండి. అందుకే రెండవ చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు అంటే ఇదిగో యెహోవా మాట, నోటి మాట చొప్పున ఆయన నోటి మాట చొప్పున ఏవైతే కుటుంబాలు ఇదిగోనండి, ఆ కుటుంబాలు ఒక భర్త ధర్మము, ఒక భార్య ధర్మం, పిల్లల ధర్మము జరిగిస్తే అది ఆశీర్వదించబడిన కుటుంబముగా ఎందుకు ఉండదు? అందుకే రెండో చెబుతున్నాడు, ఇదిగో అంటున్నాడండి ఆయన మాట చొప్పున అంటున్నాడు. తర్వాత 21 నుండి మనము చదవగలిగితే, 21 నుండి మనం చదవగలిగితే, ఆ మేఘము 2 దినములు కానీ, ఒక నెల కానీ, ఒక ఏడాది కానీ తడువు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు ప్రయాణము చెయ్యక తమ గుడారములో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటలను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. తర్వాత ఇక్కడ మనం చూడగలిగితే మూడోది ఏంటంటే మందిరము అని ఇప్పుడు మనం చదివిన 15వ వచనము నుండి 23వ వచనం వరకు గల వాక్య భాగాలు మందిరము అని మనం చదువుకుంటున్నాము. అంటే ఇదిగోనండి, మందిరము అంటే ఈరోజు సంఘము అంటే మన కుటుంబము సంఘ సహవాసములో ఉండాలి. మన కుటుంబాలు సంఘ సహవాసములో ఉండాలి. అందుకేనండి, మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు మనం చూడగలిగితే, మన సాధక బాధకలు కానివ్వండి, మన ఏదైనా మన కార్యక్రమాలు కానివ్వండి, సంఘము ద్వారా మనం చేసుకుంటాం. ఎందుకంటే సంఘమే మనకు అన్ని. అందుకే నేను చెబుతానండి, రక్త సంబంధం కంటే ఆత్మ సంబంధం చాలా గొప్పది. రక్త సంబంధమా 60-70 సంవత్సరాలు మాత్రమే ఉండేదండి. ఆత్మ సంబంధము మనము మరణించిన తర్వాత కూడా కొనసాగేది ఆత్మ సంబంధము. అందుకే ఏ బంధం ఏమైనది, అందుకే అంటున్నాడు నీ కుటుంబము చూడండి, సంఘముతో సహవాసము కలిగి ఉండాలి. ఇదిగో ఏ బాధ వచ్చినా సంఘానికి చెప్పుకోవాలి, ఏ కష్టం వచ్చిన సంఘానికి చెప్పుకోవాలి. ఇదిగో ఏదైనా జరుపుకోవాలన్నా సంఘముతో జరుపుకోవాలి. నీ కుటుంబము సంఘములో ఉండాలి. ఎందుకంటే ఈరోజు బయట పరిస్థితులు బాగాలేవండి. సమాజం పాడైపోతుందండి. సమాజంలో చూడకూడని చూస్తున్నాము, ఇదిగో వినకూడని వింటున్నాము. అంటే ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనం బ్రతుకుతున్నాము. ఇదిగోనండి, మన కుటుంబాలు బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి అంటే మన కుటుంబాలు సంఘములో ఉండాలి, సంఘ సహవాసములో ఉండాలి అంటున్నాడు. చివరిగా ఒక వాక్యాన్ని తీసుకొని మనమందరం కూడా ముగించుకుందాం. దయచేసి అందరం కూడా అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి మొదటి పత్రిక 5వ అధ్యాయము దయచేసి 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనివ్వుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. సంఘము ఇలా ఉండాలటండి. సంఘము అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పేదిగా ఉండాలి సంఘము. అలాగే ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచేదిగా ఉండాలి సంఘము, ధైర్యం ఇచ్చేదిగా ఉండాలి సంఘము. అందుకే మనం చూడగలిగితే ఇదిగోనండి, సంఘము ఎలా ఉండాలి అంటే ఇదిగో ఇలా ఉండాలని చెబుతున్నాడు. బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి. ఒకవేళ
సంఘములో బలహీనులు ఉంటే వారికి సహాయం చేసేదిగా సంఘం ఉండాలి, సంఘం ఉండాలి. ఒకవేళ బలహీనులు ఉంటే, ఒకవేళ ఏదైనా అనారోగ్యంతో బాధపడితే పరామర్శించేదిగా సంఘం ఉంటుంది. అందుకేనండి దేవుడు అంటున్నాడు, మూడవ చెబుతున్నాడు, నీ కుటుంబము సంఘములో ఉండాలి, సంఘ సహవాసములో ఉండాలి, సంఘ సహవాసములో ఉండాలి. ఆ సంఘమే కదండి మనకన్ని, సంఘమే కదండి మనకన్ని. కాకపోతే మనం ఆలోచన చేయగలిగితే, ఒక ఆదివారం వచ్చాడు అనుకోండి, మరొక ఆదివారం వస్తారో రారో డౌటే. మరొక ఆదివారం డౌటేనండి, వాళ్ళు వస్తారో చెప్పలేము, రారో చెప్పలేము మనము. కాబట్టి ఏ కుటుంబం అయితే సంఘములో ఉంటుందో, సంఘ సహవాసములో ఉంటుందో, ఎందుకండి ఆ కుటుంబం ఒక యోగ్యత కలిగిన కుటుంబముగా ఎందుకుండదు? ఆ కుటుంబం ఒక ఆశీర్వదించబడిన కుటుంబముగా ఎందుకుండదు? మీరు ఆలోచించండి. కాబట్టి సమాజములో పరిస్థితులు బాగాలేవు. సమాజము ఇదిగోనండి, అంత్య దినముల్లో ఉన్నాం ఈరోజు మనం అందరం కూడా. అపాయకరమైన దినముల్లోనికి ప్రవేశించాం. ఎవరిని నమ్మే రోజులు మీరు ఆలోచించండి. ఒక తల్లిని నమ్మే రోజుల, ఒక తండ్రిని నమ్మే రోజుల, ఒక సహోదరుని నమ్మే రోజుల, ఒక కూతుర్ని నమ్మే రోజుల, ఎవరిని నమ్మే రోజులు మీరు ఆలోచించండి. ఎవరిని నమ్మే రోజులు మీరు ఆలోచించండి. ఇలాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి, దేవుడు బ్రతకమన్నట్టుగా, దేవుడు కట్టుకోమన్నట్టుగా మన కుటుంబాలను కట్టుకుందాము. ఆత్మపూర్ణులుగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తాడు. ఒకళ్ళేమో ఆత్మపూర్ణులుగా, ఒకళ్ళేమో దురాత్మపూర్ణులుగా ఉంటే మీ కుటుంబాల్లో కలహాలు ఉండక మానవు. కుటుంబాల్లో ఐక్యత ఉండదండి. కాబట్టి దేవుడు కట్టుకోమన్నట్టుగా మన కుటుంబాలను కట్టుకుందాము. మన కుటుంబాలైన, మన కుటుంబ వ్యవస్థలైన మనల్ని బాగు చేసుకుందాము. ఈ మాటలతో మన కుటుంబాలను కట్టుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.